హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టీ తాగారండి. ఈరోజు నేను అన్ని క్యాబేజీ పప్పు చేస్తా ఉన్నాను. క్యాబేజీతోని కూడా ఈరోజు గోబీ ఫ్రై చేస్తాను. ఎలా చేస్తున్నానంటే చూడండి. ఫస్ట్ గోబీ అంతా సన్నగా తురుముకోవాలా. తురుముకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారము పసుపు అల్లం పేస్టు గరం మసాలా ఒక గుడ్డు కొంచెం మైదా అన్నీ వేసుకుందాం. ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. కాంఫర్ట్ పౌడర్ ఉంటుంది కదండి, కాంఫర్ట్ పౌడర్ కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. అన్నీ దీంట్లో వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసాలన్నమాట. ఇది కొంచెం దాన్ని మసాలా అంతా క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్కి కొంచెం అంటుందన్నమాట. ఇప్పుడు నేను క్యాబేజ్ పప్పు కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, శనగబ్యాలు ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టేసానండి. క్యాబేజీ కొంచెం ఉడకబెట్టేసాను. తర్వాత అన్నం కూడా చేసేసానండి. అయిపోయింది, క్యాబేజీ ఉడికిపోయింది. ఇదండి, నేను అన్ని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఆరేసేకి టైం దొరకలేదు, లేట్ అయిందని తొందరగా షాప్కి వెళ్ళిపోయాను. వాషింగ్ మిషన్ బట్టలన్నీ అలాగే ఉన్నాయండి. కొంచెము డ్రై కూడా అయిపోయినాయి. ఒక కేసెస్తో ఒక ఫ్యాన్ కింద వేసిన బయట వేసిన ఒక ½ అన్ అవర్లో ఆరిపోతాయండి. చూడండి. ఇంకా ఇప్పుడు నేను క్యాబేజీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఆయిల్ పెట్టేసేస్తాను. ఇంకా ఆయిల్ పెట్టి క్యాబేజీ కూడా ఉడికిపోయింది. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, ఎక్కువ కూడా విజిల్స్ అవసరం లేదు. ఓకేనా, పిల్ల పెట్టేస్తాను కదండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ పెనం పెట్టాము. పెనం ఇది గోబీ చేసేకి కూడా పెనం కూడా కొంచెం నాన్ స్టిక్ పెనమే ఉండాలండి. నాన్ స్టిక్ పెనం అయితే, ఇలాంటి పెనం అయితే, నాన్ స్టిక్ పెనం అయితే గోబీ చేసేకి బాగా వస్తుందన్నమాట. ఇలా పెట్టేసాను కదండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేద్దాము. మనకు ఆయిల్ ఎంత కావాలో అంత ఉంది. ఆయిల్ కూడా వేసేస్తాను ఉన్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే గోబీ అనేది కొంచెం బాగా రోస్ట్గా బాగా అవుతుందన్నమాట. ఓకేనండి, ఆయిల్ కూడా వేడవుతూ ఉంది. ఓకేనండి, ఆయిల్ వేడయ్యేంత వరకు క్యాబేజీ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసా. దీనంతా కొంచెం రోస్ట్గా అట్లా ఉడికిచ్చేసుకొని నూనెలో వేసేసుకోవాలండి. చూపిస్తాను అది కూడా. ఇదండి, మా ఇంటికాడ కూడా చెట్లు ఎంత బాగా వచ్చినాయో తెలుసా అండి, చూపిస్తాను. ఇదండి, మందారం చెట్టు పెట్టిన, వేప చెట్టు పెట్టిన, కలమంద చెట్టు చెప్తాను కదండి. కలమంద చాలా మంచిదండి. జుట్టుకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కలమంద గుజ్జు అట్లా తీసుకొని మార్నింగ్ ఒక 1 అవర్ పెట్టుకున్నా చాలండి. హెయిర్స్ బాగా స్మూత్ చాలా బాగవుతాయండి. మంచి యాపాకు మన డ్రాండ్రఫ్ ఉన్న మంచి యాపాకు కూడా అట్లా మిక్సీకి వేసుకొని పెట్టుకుని మంచి డ్రాండ్రఫ్ తల్లో పెయిన్లు ఏమన్నా వెళ్ళిపోతాయండి. ఓకేనా, ఇదండి, ఎంత చల్లగా ఉంచిన వాతావరణం. ఇంత చల్లని ప్లేస్ ఎక్కడ ఎన్ని లక్షలు పెట్టడం దొరకదండి. మా దగ్గర మాత్రం చాలా చల్లటి ప్లేస్ వస్తుందండి. ఇంకా ఇంట్లోకి వెళ్తాము. ఇంకా నూనె వేడైందేమో చూద్దాము. నూనె చాలా హైగా ఉండదు, నూనె కొంచెం వేడైతే చాలండి, ఎక్కువ వేడైనా అవసరం. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలా, మళ్ళీ హైలో పెట్టవద్దు. ఇలా వేసేసేయాలండి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా వేసేసుకోవాలండి. మళ్ళీ షాప్కి వెళ్ళాలా, టైం అవుతుంది. రోజు అందరు గోబీ అంటారు బయట అని, ఏం బాగా నీట్గా చేసి వాళ్ళ చెమట అది ఇది చేపెట్టి ఎట్టెట్లో చేస్తారండి. నాకు అవి నచ్చవు. ఏదైనా ఫ్రెష్గా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయినా కొంచెం చేసుకున్న టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అవునా కదండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా ఉంటారు. అది 100 రూపీస్ పెట్టి 50 రూపీస్ పెట్టినా ఎంత కొంచెమే వస్తుంది. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఫ్యామిలీ అందరూ తినొచ్చు. కరెక్టా కదండి. నేను అందుకని ఆల్మోస్ట్ అంతా చాలా మటుకు ఇంట్లో చేస్తా అండి. మళ్ళీ ఏమంటే బురుగులు అంటారు కదండి, ఉగ్గని అట్లాంటి బురుగులు అట్లాంటివి అన్నీ చేస్తాను ఇంట్లో చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇంకా పాపకి హాస్టల్ ఉంటుంది కాబట్టి
తీసుకెళ్ళి ఇస్తూ ఉంటానండి. మీరు కూడా మీ పిల్లల హాస్టల్లో ఉన్న స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇవ్వాలన్నా ఇలా చేసి పెట్టండి. పిల్లలు బాగా తింటారు కూడా పిల్లలు ఇష్టంగా. ఓకేనండి, ఇలా చేయండి. ఓకే, చూడంత బాగా రోస్ట్ అవుతుంది. అప్పుడే వెంటనే కలపకూడదు, మళ్ళా ఒక 10 minutes ఆగి కలపాలండి. ఓకేనా, క్యాబేజ్ కూడా ఉడికిపోయింది. క్యాబేజ్ ఉడికినాక ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని క్యాబేజ్ ఒక పక్కన వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అన్నీ కోసేసుకొని ఆయిల్ వేసేసి దాంట్లో ఈ క్యాబేజీ పప్పు అంతా వేసేసి అనుకో సూపర్ ఉంటుంది క్యాబేజీ పప్పు అనేసి. మళ్ళీ రుబ్బకూడదు, ఓన్లీ జస్ట్ పప్పు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసేసేసి అన్న మళ్ళీ క్యాబేజ్ వేసేలా ఒక 2 minutes ఒక 2 టమాటా వేసేసి కలపాల. ఓకేనండి, అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఓకేనా, ఒక 2 minutes ఉండండి, చూపిస్తాను. ఓకే, నా లైక్ నచ్చితే నా సబ్స్క్రైబ్స్ కూడా లైక్ చేయండి. ఓకేనండి, లైక్ చేయకుండా మీరు లైక్ చేసే కొద్దీ నాకు ఇంకా చేయాలనిపిస్తుంది ప్రోగ్రామ్స్. ఎందుకంటే చాలా కొత్త అండి, ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ప్రాసెస్. నాకు ఏం అసలు తెలీదు కూడా, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చేసుకుంటే వెళ్తా ఉన్నాను. మీరు లైక్ చేసేదాన్ని బట్టి నాకు ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని ఇంకా అనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా, థ్యాంక్స్ అండి. కొంచెం సేపు ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి.